ఒక హౌస్ కమిటీ వేయండి. హౌస్ కమిటీ వేసి వాస్తవాలు తీసుకొద్దాం. అక్కడ ఇంకా ఏమైనా తప్పులుంటే మీకు మొహమాటం ఉండొచ్చు. నిన్న ఒక విషయం ఆలోచించడం, వెంకటరెడ్డి గారు మీరు ఇన్ని విషయాలు చెప్పారు. ఇంత జరిగితే నిన్న మీ పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారు, మహాద్వారం ద్వారా లోపలికి వెళ్ళారు. నేను అడుగుతున్నా, ఇది సరైన చర్య అని అడుగుతున్నాను. ప్రపంచం అంతా వాచ్ చేసే సమయంలో పిసిసి ప్రెసిడెంట్ నేరుగా మహాద్వారం ద్వారా వెళ్ళి కడాని అడిగితే ఆయన వికలాంగుడి కింద చిత్రీకరించారు అధ్యక్ష, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద. ఇది ఎక్కడి న్యాయం అధ్యక్ష? మీరు ఒక తప్పు చేసి దేవుని ముందరిని ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీ పిసిసి అధ్యక్షుడిని వికలాంగుడిగా సృష్టించే పరిస్థితికి మీరు వచ్చారంటే ఇది న్యాయం అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. మంచిదిగా అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష, నేను ఈరోజు అధ్యక్ష జ్యువెలరీ కానీ గోల్డ్ కానీ ఇప్పుడు మా ఇంట్లో ఎవ్వరు పోయేవాళ్ళు కాదా మీ మారిగా దారుణంగా నేను ఇప్పుడు కూడా క్యూలో పోతున్నాను, గుర్తుపెట్టుకోండి. 9 సంవత్సరాలు ఏ రోజు పేపర్లో ఒక నెగటివ్ ఆర్టికల్ రాలేదు. నేను ఎప్పుడు కూడా మహాద్వారం ద్వారా పోలే దిశ మీరు చూశారు ఆ జిల్లాలో. నేను ఎప్పుడు పద్ధతి ప్రకారం ఇప్పుడు కూడా మీకేదైనా మాట్లాడి చాలా విషయాలు బయట వస్తే నేను రాజకీయం చేసుకోలేదు. ఈ రోజుల దిశ ఈ విషయాలు ఇక్కడ రావడం కూడా దురదృష్టకరం. వెంకటేశ్వర స్వామికి జరిగే అపవిత్రతని ఈ హౌస్ లో డిస్కస్ చేయడం అంటేనే నేను నామోషిగా భావిస్తున్న దిశ. ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతింటే, వెంకటేశ్వర స్వామి పవర్ దెబ్బతింటే చాలా ప్రమాదం వస్తుంది దిశ. ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నారు దిశ, ఈ కొండే సభ్యులు ఏమని అనుకోవచ్చు, చరిత్ర చెప్తున్న దిశ, వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో బాగుపడలేదు, బాగుపడరు. ఇది వాస్తవం, అది జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది దిశ. మీరేమి చేయకపోతే మీరు బాధపడక్కర్లేదు. మీరేమైనా తప్పు చేస్తేనే బాధపడండి. మీరు కూడా మంచి చేస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి అధ్యక్ష జ్యువెలరీ కానీ డైమండ్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ డిమాండ్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ రిపేర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా వాల్యుయేషన్ వేయించాలి, ఇంటర్నెట్ లో పెట్టాలి, ప్రజలందరికీ తెలియాలి. ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 55,000 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఉంది, 35,000 కోట్ల రూపాయలు చేసే విలువైన భూములు ఉన్నాయి దిశ. బాంబేలో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, దేశం అంతా ఊటీలో ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇంటర్నెట్ లో పెట్టడం, డిస్ప్యూట్ అంటే ఎవరెవరి మధ్యలో ఉందో అవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది దిశ. ఇంకో పక్కన దిశ భక్తులకు సంబంధించి దర్శనాలు కానీ విఐపి దర్శనాలు కట్ చేయడం, సేవలకు సంబంధించిన టికెట్లన్నీ ఒకప్పుడు దిశ ఎంత దారుణం అంటే అర్చనలు కానీ సేవలకు సంబంధించిన టికెట్లు ట్రావెల్ ఏజెన్సీలు అమ్మే పరిస్థితి వచ్చిందంటే, బ్లాక్ మార్కెట్లు అమ్మే పరిస్థితి వచ్చిందంటే చాలా దారుణం. ఇవి నేను మాట్లాడడం కాదు, తిరుపతి పోతే సామాన్య ప్రజానికం కూడా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. అదే మరి కాటేజ్ గురించి మీరు మాట్లాడారు. పేదవాడికి అక్కడ ఒక కాటేజ్ కట్టాలన్నా లేకుంటే ఒక ధర్మశాల కట్టాలన్నా మీకు ఎన్విరాన్మెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నా, మీ గవర్నమెంట్ వచ్చినాక 50 కాటేజ్ ప్రైవేట్ కాటేజ్ కి ఇచ్చారు, వాళ్ళు డబ్బులు గెస్ట్ హౌస్లకు ఇచ్చారు, వాళ్ళు డబ్బులకు అమ్ముకున్నారు. ఇమ్మీడియట్ గా 50 కాటేజ్ ఏవైతే ఇచ్చారో అవి టీటీడీ టేక్ ఓవర్ చేయమని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని డిమాండ్ చేస్తున్న దిశ. అదే మరి లాస్ట్ భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్. 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉందా? మీరు ఏమి ఇవి ఉన్నాయి? అందులో డాక్యుమెంటరీస్ తీయడం కోసం అక్కడ అవకతవకలు జరిగాయి. ఇలాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదు దిశ. భక్తి ఛానల్లో కానీ అదే మరి ఎంట్రుకల యాక్షన్ వేయడం కానీ అదే మరిగా వస్తు సామగ్రి కొనడం కానీ ధర్మ ప్రచార పనులు కానీ పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ఇవన్నీ బయట రావాలంటే దిశ మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఒక హౌస్ కమిటీ వేయండి. మేము రాజకీయం చేయం, పూర్తిగా సహకరిస్తాం. దేవుని పవిత్రత కాపాడదాం, వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడి మనం అందరం కూడా ఏదైతే ఆ టెంపుల్ ఉందో కలియుగ దేవుడు అని చెప్పి మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆ దేవుణ్ణి కాపాడుకున్న వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు మీకైనా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఈ యొక్క హౌస్ కమిటీ ఒప్పుకోవాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేసి సెలవు తీసుకుంటాను. తిరుమల తిరుపతి దేవస్థానం పైన దిశ
వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడడంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా సుముఖంగా లేనట్టు అర్థమవుతున్న దిశ. దీనికి నిరసనగా అధ్యక్ష, ఒక పచ్చ రాలిపోతే దాని విలువ 50 రూపాయలు కట్టారు అధ్యక్ష. ఒక ముత్యం రాలిపోతే 20 రూపాయలు, అదే దానికి నిరసనగా అధ్యక్ష. బేసిక్ గా ఒక ముత్యం రాలిపోతే 20 రూపాయలు కట్టారు అధ్యక్ష. ఒక రాయి రాలిపోతే 20 రూపాయలు కట్టారు అధ్యక్ష. 2 కెంపులు రాలిపోతే 20 రూపాయలు. ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి. ఏవైతే ఇలాంటివి పోయినాయని చెప్పి లెక్కలు చూపించి తద్వారా తక్కువ రేట్లు 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ వేసి మనం విలువ కట్టలేనటువంటి నగలను కానీ డైమండ్స్ కానీ రాళ్లు కానీ ఇవన్నీ కూడా చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలంటే ఒక హౌస్ కమిటీ వేస్తే వాస్తవాలన్నీ బయట వస్తాయని మేము రిక్వెస్ట్ చేశాం. దాన్ని అయిన దానికి నిరసనగా అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష, మెంబర్లు టీటీడీ మేము చెప్పింది కదా అధ్యక్ష, మెంబర్లు చైర్మన్ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారని వాళ్ళే చెప్తున్నారు. ఆ బాడీ డిజాల్వ్ చేస్తే నష్టం లేదు. డిజాల్వ్ చేసి స్పెసిఫైడ్ అథారిటీ వేసి భక్తుల్లో మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించే వీలుంటుంది. అది అడిగితే దానికి కూడా ఏమాత్రం ముందుకు రాలేదు. దానికి నిరసనగా అదే మరి అధ్యక్ష, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో విఐపీలకు సేవ చేస్తున్నారు కానీ దేవునికి మీరు సేవ చేయడం లేదు. పవిత్రతను పోగొడుతున్నారు. ఏదైతే మీ ఇష్ట ప్రకారం సేవా టికెట్లు కూడా ట్రావెల్ ఏజెన్సీలు పెట్టి అమ్ముకునే పరిస్థితి వచ్చిందని చాలా బాధాకరం. ఇలాంటివన్నీ స్ట్రీమ్ లైన్ చేయమని మేము చాలా స్పష్టంగా చెప్పాం. దానికి ఒప్పుకున్న నిరసనగా అదే మరి అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వాటికన్ సిటీ చేసి అక్కడ ఉండే ఆస్తులన్నీ వెంకటేశ్వర స్వామికి చెందాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు కాదు. మీరు వచ్చిన తర్వాత కాటేజ్ కోసం గెస్ట్ హౌస్ కోసం పెద్ద ఎత్తున దానం చేశారు. అవన్నీ టేక్ ఓవర్ చేయమంటే దానికి కూడా చేసే పరిస్థితులు లేరు. ఫైనల్ గా అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు మన రాష్ట్రం ఉండడం, తిరుపతిలో ఉండడం మనందరం గర్వపడ్డాలి. అలాంటి దేవుడికి సేవ చేయడంలో మంత్రి కానీ ఇక్కడుండే ఎమ్మెల్యేలు మనం ఆనందపడాలనే కానీ విఐపీల కోసం ఎవరైతే దేవునికి ద్రోహం చేస్తారో అలాంటి వారికి న్యాయం చేసే పరిస్థితులు మీరున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ ఆత్మ సాక్షిగా పనిచేయండి. దేవునికి అన్యాయం జరగకుండా చూడండి. మేము చెప్పాం కాబట్టి చేయలేకపోయినా భవిష్యత్తులో మీరు అవన్నీ చేసి టెంపుల్ ని స్ట్రీమ్ లైన్ చేయమని ఆ దేవుడి పవిత్రను కాపాడమని మేము కోరాం. మీరు వినే పరిస్థితులు లేరు. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేస్తున్నాం. ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారని వాళ్ళే చెప్తున్నారు. ఆ బాడీ డిజాల్వ్ చేస్తే నష్టం లేదు. డిజాల్వ్ చేసి స్పెసిఫైడ్ అథారిటీ వేసి భక్తుల్లో మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించే వీలుంటుంది. అది అడిగితే దానికి కూడా ఏమాత్రం ముందుకు రాలేదు. దానికి నిరసనగా అదే మరి అధ్యక్ష, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో విఐపీలకు సేవ చేస్తున్నారు కానీ దేవునికి మీరు సేవ చేయడం లేదు. పవిత్రతను పోగొడుతున్నారు. ఏదైతే మీ ఇష్ట ప్రకారం సేవా టికెట్లు కూడా ట్రావెల్ ఏజెన్సీలు పెట్టి అమ్ముకునే పరిస్థితి వచ్చిందని చాలా బాధాకరం. ఇలాంటివన్నీ స్ట్రీమ్ లైన్ చేయమని మేము చాలా స్పష్టంగా చెప్పాం. దానికి ఒప్పుకున్న నిరసనగా అదే మరి అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వాటికన్ సిటీ చేసి అక్కడ ఉండే ఆస్తులన్నీ వెంకటేశ్వర స్వామికి చెందాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు కాదు. మీరు వచ్చిన తర్వాత కాటేజ్ కోసం గెస్ట్ హౌస్ కోసం పెద్ద ఎత్తున దానం చేశారు. అవన్నీ టేక్ ఓవర్ చేయమంటే దానికి కూడా చేసే పరిస్థితులు లేరు. ఫైనల్ గా అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు మన రాష్ట్రం ఉండడం, తిరుపతిలో ఉండడం మనందరం గర్వపడ్డాలి. అలాంటి దేవుడికి సేవ చేయడంలో మంత్రి కానీ ఇక్కడుండే ఎమ్మెల్యేలు మనం ఆనందపడాలనే కానీ విఐపీల కోసం ఎవరైతే దేవునికి ద్రోహం చేస్తారో అలాంటి వారికి న్యాయం చేసే పరిస్థితులు మీరున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ ఆత్మ సాక్షిగా పనిచేయండి. దేవునికి అన్యాయం జరగకుండా చూడండి. మేము చెప్పాం కాబట్టి చేయలేకపోయినా భవిష్యత్తులో మీరు అవన్నీ చేసి టెంపుల్ ని స్ట్రీమ్ లైన్ చేయమని ఆ దేవుడి పవిత్రను కాపాడమని మేము కోరాం. మీరు వినే పరిస్థితులు లేరు. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేస్తున్నాం.